1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయ విగ్రహం 5500 సంవత్సరాలు అంటే ద్వాపరయుగం నాటిది అని నమ్ముతారు. ఇంద్రుడు తన బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందిన పంచనారాయణ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి అని నమ్ముతారు. నంబినారాయణ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది మరియు దీన్ని హోయసల పాలకుడు విష్ణువర్ధనుడు నిర్మించారు. తలకాడులో చోళరాజుల్ని ఓడించిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఒక నమ్మకం. విష్ణువర్ధనుడు సాంప్రదాయ శైలిలో నంబినారాయణ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారి విగ్రహం నిలుచున్న భంగిమలో 1.8 మీటర్ల పొడవు, కుడివైపున శంఖం, ఎడంవైపున చక్రాన్ని పట్టుకుని నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు. సాధారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహానికి ఎడంవైపున శంఖువు మరియు కుడివైపున చక్రం ఉన్నందున ఇది విష్ణు విగ్రహం యొక్క విభిన్న రూపాల్లో ఒకటి అని మనం గమనించవచ్చు. ఈ ఆలయం బేలూర్ మరియు హలిబేడ్ దేవాలయ నిర్మాణ శైలికి